ఈరోజు పరిస్థితి ఏంది? సంవత్సరం కావస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. సరే, కొత్త ప్రభుత్వం అంటే రాదు, తెలుసుకోవచ్చు, తెలుసుకోలేరు అనుకోవచ్చు. కానీ దాదాపు వచ్చి సంవత్సరం కావచ్చు, దాదాపు సంవత్సరం ఈ రోజుకి. మరి వాళ్ళు ఈ యొక్క చేపల పంపిణీ ఏదైతే, చేప పిల్లల పంపిణీ ఏదైతే ఉన్నదో సీడ్ని 50% కోతలు విధించినారు. అందుకే ముఖ్యమంత్రి గారిని కోతల రేవంత్ రెడ్డి అని పేరు మరి ఊకే రాలేదు. అన్ని పథకాల్లో కోతలు పెట్టుకు వస్తున్నాడు కాబట్టే ఈయనని ముఖ్యమంత్రి గారిని కోతల ముఖ్యమంత్రి దాన్ని ప్రశ్నిస్తే వెర్రికూతలు కూసి మాపైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ 50% సీడ్స్ అయితే ఫిష్ పిల్లలు, చేప పిల్లలు ఉన్నాయో వాటిని తగ్గించి మరి ఆగస్ట్ నెలలో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి దాదాపు డిసెంబర్ వరకు వచ్చినాం. ఇప్పటికి కూడా వారు ఏదైతే 50% ఇస్తా అని చెప్పినటువంటి చేప పిల్లల్ని కూడా ఈరోజు వరకు కూడా పూర్తి చేయలేదు. ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా దీని గురించి వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు వరకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన ఉద్యమాలు చేపట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. వారికి అండగా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో చక్కగా ఉండేమా, కానీ వారు బాధపడుతూ మమ్మల్ని సంప్రదించి దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.